10 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు తెలిపారు. ప్రచారంలో ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, కులమతాలకు అతీతంగా బీజేపీకి ఓటేయాలని ఖమ్మం వాసులు డిసైడ్ అయ్యారని చెప్పారు. రేపటి తన నామినేషన్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. ప్రచారంలో భాగంగా రాజ్నాథ్ సింగ్ రోడ్ షోలోనూ పాల్గొంటారని వెల్లడించారు. తాండ్ర వినోద్ రావు రైతులు కానివ్వండి, ఆర్ఎంపీ డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కార్మికులు కానివ్వండి, అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరికి వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్ళి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ గ్యారంటీలు మేము 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అనేది మేము ఈసారి పోము, దానికి జోలికి పోము. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని వారు విశ్వసిస్తున్నారు. ఇంకా రేపు ప్రోగ్రాంకి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ వారు వస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు. రేవేందర్ రెడ్డి గారు వారు కూడా వస్తున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా వారు వస్తున్నారు. పొద్దున నామినేషన్ వేయడం జరుగుతుంది.